ఈ ఫుటేజ్ మొత్తం కలెక్ట్ చేయడానికి నాకు మొత్తం డే మొత్తం సరిపోయింది. డే మొత్తంలో నేను చాలా అంటే చాలా మా ఊర్లో వచ్చిన ప్రతి పీరును కవర్ చేద్దాం అనుకున్నా కానీ నాకు టైం సరిపోలే, అట్లా వర్కౌట్ కాలేదు. తొమ్మిది సంవత్సరాల దాకా నాకు పిల్లలు కాలేరు. వీడికి వస్తే ఒక కొడుకు పుట్టిండు సార్. మొగల ఆయన పెట్టుకున్న 33 ఏండ్లు ఉన్నాడు. 2 పిల్లలు పుట్టిండ్రు. అన్న బీదర్కి వచ్చినామన్నా వనంపల్లి, తాట్పల్లి, రేగొండ మండలం, తాట్పల్లి, ఇస్పురం, మందాపూర్, జయపేట దగ్గర, ఉసిరికేపల్లి, రాయకోట్, మేము సింగతం ఉసిరికేపల్లి, కొత్తూడి, అనంత్ సాగర్, నారాయణఖేడ్ మండల్. తాట్పల్లి బ్రో, తాట్పల్లి అన్న మాది తాట్పల్లి, గోరంచ దగ్గర తాట్పల్లి, ఇస్పురం, రాయకోట మండల్, ఇస్పురం. మాది ఎన్జిఓ గొట్టిముక్కల, గోడపల్లి, ఆత్మకూర్. ఈరోజు ఫుల్ పబ్లిక్ ఉంటారు, ఎక్కడెక్కడ నుంచి వస్తారని చెప్పినా కదా. నేను ఆల్మోస్ట్ కవర్ అయినంత వరకు కవర్ చేస్తున్నా. చూద్దాం ఎంతవరకు కవర్ చేస్తా, ఎట్లా వస్తానని తర్వాత చూద్దాం. మా మామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పీరు వచ్చింది, చెనిగపల్లి పీరు. ఇప్పుడు ఈ సందడి, ఈ వైబు, మళ్ళీ జనాలు ఎట్లా ఉంటారో చూద్దాం రండి. ఈ పీర్ల పండుగలో ఉన్న జాతరలో ఈ చెనిగపల్లి పీరుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ప్రత్యేకమైన భక్తులు ఉన్నారు. దీనికి చాలామంది భక్తులు కూడా చెల్లిస్తారు. ఈ పీరు వద్ద ఎంతమంది ఉంటారో ఎట్లుంటుంది అనేది చూపిస్తారు చూడండి. పీరుని హైట్ లేపుతారో ఒక్కసారి చూడండి గాయ్స్ తొందరగా. మా చెనిగపల్లి పీరు దాదాపు ఎంతమంది పబ్లిక్ వచ్చారు బ్రో ఈ పీరు సరిగా? ఎంతమంది వచ్చారు ఈ పీరు సరిగా? మా ఊర్లో అందరు వచ్చినారు. అందరంటే ఎట్లా ట్రావెల్? 500 వచ్చారు. నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు బ్రో పీర్ల పండుగ? 2 సార్లు వచ్చిన. పీర్ల పండుగలో మంచిగా అనిపించేది? మంచిగా అనిపించింది. చాలా మంచిగా ఉండేది, జాతర మంచిగా అవుతుంది. సుమారు ఎంతమంది దాకా వచ్చారు? మేము మస్తు మంది వచ్చినాం. ఇప్పుడు ఏం చేస్తాం? మీదికి దర్గా పేరు మేము అవుతున్నాం. మన కింద ఎంతసేపు ఉంటారు? కింద 2-3 గంటలు ఉంటాం. ఉంటాం. చెనిగపల్లి పేరు బీబీ ఫాతిమా. వచ్చిన వాళ్ళందరూ మజ్మా ఆడతారు, ప్లస్ పీర్లను ఒక్కో నడుముకు గొంగడి ప్లస్ ఇవి పెద్ద తాడు బ్యాలెన్స్, సవారికి బ్యాలెన్స్ చేయడానికి తాడు. ఇస్పురం సవారు కూడా మీదేనా? ఎట్లా వచ్చారు బ్రో? ట్రాక్టర్లో వచ్చారా? ఎంతమంది వరకు వచ్చారు? అంటే వస్తుండొచ్చు 50. మా ఫ్రెండ్స్.
మందాపూర్ మందాపురం. ఎంతమంది వచ్చారు, ఎట్లా వచ్చారు? 100 మంది వచ్చినాం. 100 మంది అలా వచ్చారు. అన్న మళ్ళీ ఇంకా ఇప్పుడు ఆ పీర్ వెయిట్ ఇంచుమించు ఎంత ఉంటుంది అన్న? క్వింటల్ ఉంటుంది. క్వింటల్ వరకు ఉంటుందా? మరి అతను ఒక్కడే బ్యాలెన్స్ ఎట్లా చేశాడా? అది కంట్రోల్ చేసుకుంటే కంట్రోల్ అవుతుంది. ఐదుగురం వచ్చినాం. ఐదుగురం ఐదుగురు వచ్చారు. ఏం చేస్తారా? వచ్చారా? కొట్టుకొచ్చినాం. ఫస్ట్ టైమా? వ్యవసాయమే. వీళ్ళు ఇప్పుడు మధ్య మారేటోళ్ళు ఎవరు? ఎవరు లేమో వాళ్ళు. జాంపాడు జాంపాడు. పీరుందా ఏమన్నా? పీరుందా మీ విలేజ్ నుంచి ఏమన్నా? ఆహా లేదు. ప్రతి ఇయర్ వస్తా, అందుకే ప్రతి ఇయర్ వస్తా చూడ్డానికి. జాతర గురించి మీకు ఏమన్నా తెలియదు, తెలుసుకుంటారు ఎప్పుడే. మంచిగా అనిపించే విషయం ఇవే ఆటపాటలు బాగుంటాయి. అందుకే వ్యూ కూడా మస్తు ఉంటుంది. గట్టు పైన వ్యూ అయితే మస్తు ఉంటుంది. అందుకే ప్రతి ఇయర్ హైదరాబాద్ నుంచి వస్తా చూడడానికి. టెంకాయ కొట్టడానికి మీదికి దర్శనం చేసుకుని పోతున్నాం. రైట్. ఉసిరికాయపల్లి పీరు. ఉసిరికాయపల్లి పీరు సార్. బ్రో ఇంకోసారి అనంత్ సాగర్ నారాయణఖేడ్ మండల్. ఎంతమంది వరకు వచ్చారు? 100 మంది. 100 మంది. ఎట్లా వచ్చారు? DCM ఒక కారు DCM ఒక 10 బైకులు. వ్లాగ్ చాలా బాగా వస్తుంది. ఊరు చుట్టూ 10 షూట్లు వేసినాం, ఇంకా 10 షూట్లు వేస్తాం మీకోసం. కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకోసం ఇవన్నీ చూపించడానికి చాలా కష్టపడుతున్నా. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. వెయిట్ ఎంత వెయిట్ చెప్పలేమన్నా.
క్వింటాల్ వరకు క్వింటాల్ ఉంటుందా? ఒక్క మనిషి అట్లా అంత బరువు ఎట్లా వెయిట్ ఆపగలుగుతారు. ఆపగలుగుతారా? పక్కకి ఉంటారు కదా ముగ్గురు. తాడు పైన బ్యాలెన్స్ చేసి మధ్య ఉంటాడు. ఎంత ఉంటుంది వెయిట్? రేటు 100 కిలోలు. ఇప్పుడు నైట్ ఉంటారా పోతారా? వెళ్ళిపోతాం వెళ్ళిపోతారా? మీ ఊర్లో నైట్ చేస్తారా? ఈ రోజు అయిపోయిందా? రేపు పొద్దున్న దాకా చేస్తాం. పొద్దున్న దాకా మంచి మాడి క్లోజ్ మంచి మాడి క్లోజ్ చేస్తాం. రేపు పొద్దున్న క్లోజ్. బాగున్నదా ఈడ వాతావరణం? వాతావరణం మంచిగా ఉంది. అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నది, బాగుంది. బాగుంది, అంతా బాగుంది. మీకు ఏ ఊరు అన్నారు? మాది అనంత సాగర్. అనంత సాగర్. మీ నుంచి ఎన్ని కిలోమీటర్లు? నారాయణఖేడ్ 60 కిలోమీటర్లు. 45 కిలోమీటర్లు. ఓకే రైట్. థ్యాంక్ యూ. ఏ ఊరన్నా మీది? తాట్పల్లి బ్రో. తాట్పల్లి అన్న మాది. తాట్పల్లి ఏ తాటిపల్లి? బోరంచ దగ్గర తాట్పల్లి. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఇస్పురం రాయకోట మండల్ ఇస్పురం. ట్రాక్టర్లలో వచ్చినాం. ఇది కొంచెం 150 దాకా ఉంటారు. అదే ఈ బీరు ఎత్తుకుంటారు కదా, ఎత్తుకుంటే అది బ్యాలెన్స్ అంత వెయిట్ ఎట్లా ఆవరిస్తారు? వెయిట్ అనేది ఆవరిస్తాము. కాకపోతే అది పంజా ఎటు వెళ్తే అటు వెళ్ళాల్సి వస్తుంది. అదే తాళ్ళ మీద కూడా ఏమైనా బ్యాలెన్స్ ఉందా? తాళ్ళ మీద ఎటువంటి బ్యాలెన్స్ ఉండదు. ఏమైనా వైర్లు వస్తాయి, ఇట్లా వంగుతుంటే తాళ్ళతోని ఆపుతాం అనమాట. ఒక మనిషి ఎంతసేపు ఎత్తుకోగలుగుతాడు? మినిమం 10 నుంచి 15 నిమిషాలు ఎత్తుకోగలుగుతారు. ఎన్జిఓ ఒకరానా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది మీ బీరు? మేము సంవత్సరం కోసం అన్న. ఎన్ని సంవత్సరాలు అయింది? మేము బుట్టలే మా పసంది వస్తుంది. పట్టుకొని చెప్పేసి బండి మేము ట్రాక్టర్లో వచ్చినాం. ఎంతమంది వరకు వచ్చినారు? మినిమం ట్రాక్టర్లో ఇప్పుడు ఓకే సరే అంతేగా. థ్యాంక్ యూ. రైట్ అన్న. గొట్టి ముక్కల కోటి ముక్కల మీరు తెచ్చిరా? ఎంతమంది వచ్చిరా? 50. మీ సవారి పేరేం పేరు? బీబీ ఫాతిమా. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ జాతర ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది? ఫుల్ బాగుంది. పబ్లిక్ ఎట్లా మలాజ్ రైట్. ఈ మస్మా మీకు ఎవరైనా నేర్పించారా? మీరే నేర్చుకున్నారా? మేము నేర్చుకున్నాం. ఫస్ట్ నేర్చుకున్నాక ఒక ఆయన వచ్చి నేర్పించిండు. ఇక్కడ ఒక పంతులు ఉంటాడు. పంతులు వచ్చి నేర్పించినాక నేర్చుకొని కంటిన్యూ చేస్తున్నాం. అదే చిన్నప్పటి నుంచి అదే అలవాటు. ఎన్ని డేస్ పట్టింది నేర్చుకోవడానికి? నేర్చుకోవడానికి ఒక 1 మంత్ నేర్చుకున్నాం ఫస్ట్లో. పిల్ల పండుగలు ఎన్ని రోజులు ఆడతారు? మేము ఫస్ట్ 5 days ఆడతాము. మళ్ళీ తర్వాత ఇంకొకటి కొత్త పీరియడ్ కూర్చోబెడతాం. మళ్ళీ 4 days ఉంటుంది. మొత్తం 9 days ఉంటుంది మా దగ్గర. 9 days పోయిన తర్వాత మీ దగ్గర పిల్ల పండుగ ఉంటుందా? అయిపోయినా అల్లే ఇది పోయినాక రేపు పొద్దున ఉంటుంది. రేపు పొద్దున ఏంది మధ్యాహ్నం వరకు అయిపోతుంది. మళ్ళీ అయిపోయినాక ఇంకోటి కొత్త పీరు కూర్చుంటుంది. మళ్ళీ 4 days ఉంటుంది. ఇంకా 4 days ఉంటుంది. ప్రతిసారి వస్తాము. మంచిగా అనిపిస్తుంది, అందుకోసమే వస్తాము. మంచిగా అనిపిస్తుంది కాబట్టి. ఇంకా అల్లే ఇప్పుడు ఆడతాము. ఇప్పుడు వచ్చింది మా పేరు. ఓకే అన్న. శ్రీకాంతన వీడియోస్ బాగా చేస్తున్నాడు. శ్రీకాంతనకు లైక్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి. అది టేకూరు. అనంత్ సాగర్ పొద్దున పోతున్నాం. చేస్తాం. ఒక 40 మంది. డిసిఎం బీబీ ఫాతిమా. హైదరాబాద్ నుంచి వచ్చినాం అన్న.
ఇది ఫస్ట్ టైమా లేకపోతే ముందు కూడా వచ్చారు? మేము దగ్గర 15 సంవత్సరం నుంచి వస్తున్నాం అన్న ఇక్కడ. ప్రతిసారి ఇక్కడ మంచిగా అవుతుంది. అందరు దగ్గర ఊరు హైదరాబాద్ నుంచి చాలా మంది వస్తారు. ఓల్డ్ సిటీ నుంచి, ఇక్కడ ఎర్రగడ్డ నుంచి, అమీర్పేట నుంచి దగ్గర వేలాల మంది వస్తారు ఇక్కడ. ఏంటంటే ఇక్కడ నబీ సాహెబ్ మౌలానా సాబ్ అని కింద ఉన్నారు. 100 సంవత్సరం నుంచి ఎంతో మంది ఇక్కడ ఇంకా మౌలాలి దర్గా ఉంది ఇక్కడ. ఈ పీర్ల పండుగ కాకుండా అమాసా పున్నంకు లేకపోతే మధ్యలో మేము అమాసా పున్నంకి రెగ్యులర్ వస్తుంటాం. మా ఫ్రెండ్స్ అందరు వస్తుంటారు. ఇక్కడ సవారీలు కూడా లేపుతారు చాలా మంది. ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి వచ్చారా ఫ్యామిలీనా? ఫ్రెండ్స్తోనే వస్తాం మేము. ఒక 50 మంది దాకా వస్తాం. అన్న మీకు ఈ నబీ సాబ్ గురించి కానీ ఇంతజానా గురించి కానీ తెలిసి మళ్ళీ ఈ దర్గా గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? నాకు తెలిసిన అంటే మా తాత ముత్తాత నుంచి ఇక్కడ వస్తారన్న. వాతావరణం చాలా బాగుంటుంది ఇక్కడ. మొత్తం ఏంటంటే ఇక్కడ అందరికీ మంచిగా అవుతుంది. ఇక్కడ హిందూ ముస్లిమ్స్ అలాంటివి ఏముండదు. ఇంతకుముందు కూడా అమాస్కి అట్లా వచ్చినాం. మా ఇంట్లో కూడా ఏమైనా ఉంటే మాకు మంచి జరిగింది. మా ఇంతియాజ్ భాయ్ మా గురువు, మా అఫూ భాయ్, ఇంతియాజ్ భాయ్ వాళ్ళతోటి ఏంటంటే వాళ్ళు ఏమైనా ఉంటే మనకి మన మంచి చేయాలంటే మంచిగా చేస్తారు వాళ్ళు ప్రతి అమాసి పుణ్యంకి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పీర్ పండుగకి ఫస్ట్ సార్ వచ్చినా నేను చూద్దాం ఎట్లా ఉంటుందని వచ్చిన ఫస్ట్ సార్. చాలా బాగుంది. ఇప్పుడు వెదర్ కూడా మంచిగా ఉంది. చాలా జనాలు ఉన్నారు ఊళ్ళలో. ఎక్కడైనా చూస్తే పండుగ పెద్ద పండుగలాగా చేస్తున్నారు. మంచిగా జరుగుతుంది. చూసి మాకు కూడా మంచిగా కనిపిస్తుంది. మాకు కూడా ఒక ఖుషి అవుతుంది. నుంచా ఇట్లా మీరు వచ్చిరా ఊరోళ్ళు పీరా లేకపోతే చూడడానికి వచ్చారా? ప్రతిసారి వస్తారా? ఇది కొత్తగానే వచ్చినా? ఎట్లున్నది మరి? మంచిగా ఉన్నదా? దర్శనం చేసుకున్నారా? దర్శనం చేసుకున్నాక కూడా కింద ఊరోళ్ళు అన్నదానం కార్యక్రమం చేస్తారు. అన్నదానం కూడా చేసి ప్రశాంతంగా పీర్లు వస్తాయి. ఇంకా పీర్లు కూడా రాలేవు. అవి వచ్చినాక చూసిపోండి. సరేనా? సరే. జోగిపేట నుంచి ఫస్ట్ టైం సార్. మీకు ఎవరు చెప్పారు ఇక్కడ జాతర మంచిగా అవుతుంది? ఇక్కడ పెద్ద మనుషులు చెప్పంగా విన్నాము, చూద్దామని ఒకసారి వద్దామని వచ్చినాము. ఇక్కడ ఇంకా పీర్లు ఏం రాలేవు సార్. పీర్లు కూడా మంచిగా వస్తాయి. మీరు కొద్దిసేపు ఉండి పీర్లను చూసి పోండి. మీరు ఎన్నిసార్లు వచ్చారు? నేను 2 సార్లు. వీళ్ళు చెప్తే ఇట్లా మాకు తెలిసిపోయింది. నేను ఫస్ట్ వచ్చిన తర్వాత మా బాబాయ్కి కూడా చెప్పాక సరే పెట్ట పోదాం అని. ఈసారి ఒక 4-5 వచ్చినాం. గోడపల్లి ఆత్మకూరు. ఈసారి ఫస్ట్ టైం వచ్చారా? నేను రాబట్టి నేను చిన్న ఉన్నా సార్. నేను రాబట్టి నా పెళ్లిగా అయిన సంధి 20 ఏళ్ళ అందా సంధి. మేము ఒట్టిని వస్తాం. మా తాకెళ్ళు వస్తాయి సంతం మాది ఆత్మకూరు క్యాసారము. ఆడికి వస్తుండే. మేము ఇప్పుడు పోయి ఆత్మకూరు ఉన్నాం. అయితే నాది 40 ఏళ్ళు అవుతున్న దొడ్డుబొడ్డు నేను రాబట్టికి. ఇదంతా గ్రామం కాదరాబాద్ మండల్ ఉట్టిపల్లి. మా ఊరు పీరు రాబట్టి 40 సంవత్సరాలే. 40 సంవత్సరాల నుండి పీరు వస్తుంది. జరైతే వస్తుంది. అయితే 20 సంవత్సరాల దాకా సవారి వందుండే కొత్తగా మొగలాలి. ఆయన వచ్చినప్పుడు అయితే 2 ట్రాక్టర్ల నిండి వస్తుంటే ఆయన చనిపోయిండు. ఇప్పుడు గిట్ట వస్తారు కానీ అంతమంది వస్తలేరు. ఇప్పుడు గిట్ట ఒక 50-60-100 మంది దాకా వస్తారు. పీరు వస్తుంది సంవత్సరము. నేను వీడికి రాబట్టి 40 సంవత్సరాలే. నాకు ఈ దేవుని కాడికి వస్తే నాకు ఒక కొడుకు పుట్టినాక 9 సంవత్సరాల దాకా నాకు పిల్లలు కాలేరు. వీడికి వస్తే ఒక కొడుకు పుట్టిండు సార్. మొగలాయని పెట్టుకున్న 33 ఏండ్లు ఉన్నాడు. 2 పిల్లలు పుట్టిండ్రు. యాక్సిడెంట్ అయ్యి సంగారెడ్డిలో చనిపోయిండు సార్. చనిపోయినా కానీ దేవుణ్ణి మరవద్దు కదా. చనిపోయినా కానీ దేవుణ్ణి మరవద్దా అని నేను సంవత్సరము వస్తాను. నడమ కూడా పని వీళ్ళుండి వస్తాను. కానీ సంవత్సరం అయితే తప్ప సారు. పీరు వస్తుంది. మా తాకెళ్ళి ఇప్పుడు 2 లోడ్ బండ్లు వస్తాయి. ఒక 100 మంది దాకా వస్తారు మా తాకెళ్ళి. కాదరాబాద్ పీరు రాబట్టి 40 సంవత్సరాలే. ఇంతసేపు ఓపికగా ఈ 20 మినిట్స్ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ 20 మినిట్స్ వీడియోలో మీకు ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా నేను ఇంకో కొన్ని కవర్ చేయాల్సినవి ఇంకా ఏమైనా చెప్పాల్సినవి మిస్ అయి ఉంటే
కామెంట్ చేయండి. ఆ కామెంట్స్లలో నెక్స్ట్ వచ్చేసి మొహరం కానీ నెక్స్ట్ టైం కానీ మీరు చెప్పిన కామెంట్స్ని తీసుకొని ది బెస్ట్ మళ్ళీ వాటిపైన వీడియోస్ కానీ వాటిపైన మాట్లాడడం కానీ ట్రై చేస్తాను. ఐ హోప్ మీరు అందరు సపోర్ట్ చేస్తారని ట్రస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.